ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ ఏం రాశారనేది చూద్దాం. అభయారణ్యంలో శ్రీశైలానికి సాఫీగా ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం అనుమతి. 7,700 కోట్ల అంచనా వ్యయము. బ్రాహ్మణపల్లి నుంచి దోమలపెంట వరకు 30 అడుగుల ఎత్తులో 62 కిలోమీటర్ల నిర్మాణము పూర్తయితే 24 గంటలు రోడ్లపై వాహనాలు రాకపోకలకు అనుమతి. శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం అనుమతి ఇచ్చిందంట. 7,700 కోట్ల అంచనా వేయమంట. అది కానీ పూర్తయితే 24 గంటలు రాకపోకలకు అనుమతి అంట శ్రీశైలానికి. జాబిల్లిపై బ్లూ గోస్ట్ అంట. చంద్రుడిపై దిగిన రెండో ప్రైవేట్ ల్యాండర్గా చరిత్ర. సెబీ మాజీ చీఫ్ మాధవి పురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. మరో ముగ్గురి సెబీ డైరెక్టర్లు, బీఎస్ఈ ఎండి, సిఇఓపై కూడా 30 రోజుల్లో కేసు నివేదిక సమర్పించాలి. సిబిఐకి ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశము. కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల ఏదింపులు. అనుచితంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీసిన దుండగలు. గత నెల 28న మహారాష్ట్రలోని సంత్ యాత్రలో ఘటన. ఠానాలో మంత్రి ఫిర్యాదు. 2 గంటలు కూర్చోబెట్టిన పోలీసులు. అమ్మాయి విషయం కావడంతో పునరాలోచించుకోవాలని సూచన. కేంద్ర మంత్రి కుమార్తెకై రక్షణ లేకపోతే ఎలా అని రక్షా ఖడ్సే ఆవేదన. ఇది కేటీఆర్కు అహంకారము, కిషన్ రెడ్డికి కుళ్ళు. ఆయన కన్నా జూనియర్గా ఉన్న నేను ఎదిగానని అసూయ. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్లో కేటీఆర్కు అహంకారము, కిషన్ రెడ్డికి కుళ్ళు. ఆయన కన్నా జూనియర్గా ఉన్న నేను ఎదిగానని అసూయ. రాష్ట్రానికి మంచి చేయాలని మోడీకి ఉన్న కిషన్ రెడ్డి సైంధవులు అడ్డుపడుతున్నారు. ఏదైనా వస్తే తన ఖాతాలో వేసుకుంటున్నారు. రాకపోతే రేవంత్ ఏం చేయలేదంటున్నారు. ఎయిర్పోర్ట్ తెచ్చింది ఆయన అయితే మూసీ త్రిబులార్ మెట్రోలను అడ్డుకున్నది ఎవరు? కేంద్రం వద్ద ఈడీ, సిబిఐ ఉన్నాయని ఎంతకాలం బెదిరిస్తారు? చావు ఓసారే వస్తుంది. కష్టాల్లో ఎక్కువ నీటిని ఏపీకిస్తూ కేసీఆర్ పెట్టిన సంతకము రాష్ట్రానికి యమపాసమైంది. ఏడాది కాకముందే దిగిపోవాలంటున్నారు. ఈ పాలమూరు బిడ్డపై పగ ఎందుకు? వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి రైతన్న భరోసా పథకము ప్రారంభము. అది రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు. 6న కేబినెట్ భేటీలో ఖరారు. తొలుత ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లులకు అసెంబ్లీలో ఆమోదము. తర్వాత వారం పాటు విరామము. అనంతరం ఢిల్లీకి అఖిలపక్షము బీసీలకు 42% కోటా కోసం రాజ్యాంగ సవరణ చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి. అది ఈ రెండో వారంలో బడ్జెట్ సమావేశాలంటండి. ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లులకు ఆమోదం ఉంచి తర్వాత ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తారంట. బీసీలకు 42% కోటా కోసం రాజ్యాంగ సవరణ చేయాలని అది రాశారు. బీఆర్ఎస్ వల్లే టర్మినల్ ప్రమాదము. 10 ఏళ్ళు వాళ్ళు పట్టించుకోలేదు. ప్రమాదం జరిగాక అబుదాబిలో హరీష్ జల్సాలు. ఎస్ఎల్బీసీ పూర్తి చేసి నిబంధతను నిరూపించుకుంటాము రేవంత్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. సీఎం రేవంత్ కన్ఫ్యూజన్లో. విమానాశ్రయాలు నిర్మించేది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రం కాదు. మమనూరు ఎయిర్పోర్ట్ను ఎవరు తెచ్చిందో ప్రజలకు తెలుసు. మిగులు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వచ్చాక అప్పుల పాలు ఎలా అయ్యింది? విమానాశ్రయానికి భూసేకరణ ఎంత త్వరగా చేస్తారో చూద్దాం. భూమి ఇస్తే 2 ఏళ్లలో పూర్తి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రామప్పకు గుర్తింపు వచ్చినప్పుడే మోడీ ఎయిర్పోర్ట్ హామీ ఇచ్చారు.
విమానాశ్రయంలో వరంగల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కిషన్ రెడ్డి. అది ఉమ్మడిగా ఎదుర్కొందాం. తరానికి ఒకసారి వచ్చే సమస్య ఇది. శాంతి చర్చల్లో ఉక్రెయిన్ బలంగా ఉంచాలంటే మనం సహాయం అవసరము. అమెరికా పాత్రను విస్మరించలేము. యూకే ప్రధాని కీర్ స్మార్టర్. యుఏ దేశాల భేటీ తర్వాత వ్యాఖ్యలు. అమెరికాతో సంబంధం లేకుండా యూరోప్ దేశాలు బలోపేతం కావాలి. అది ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్. పట్టభద్రుల నియోజకవర్గాల ఫలితము ఎల్లుండికి 2 రోజులు పట్టే అవకాశము. నేడు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషను. సంగారెడ్డి జిల్లా బొమ్మారెడ్డిగూడెంలో మృతి చెందిన కోళ్లు. 8,000 కోళ్ల మృతి అంట. చూడండి, ఇంకా దానికి అది స్నానానికి కూడా పనికిరాని గంగా జలం. బీహార్లో అనేక చోట్ల కలుషితం. అధిక స్థాయిలో కోల్ఫామ్ బ్యాక్టీరియా. ఆర్థిక సర్వే నివేదిక వెల్లడి. ఫిబ్రవరి 17 అవినీతి కేసులు. పట్టుబడి వారిలో పోలీసులే ఎక్కువ. ఏసీబీ డీజీ విజయ్ కుమార్ రెడ్డి. ఫిబ్రవరిలో 17 అవినీతి కేసులంట. పట్టుబడిన వారిలో పోలీసులే ఎక్కువ అంట. చూడండి, ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రజ్యోతి ఏం రాసిందంటే 255 కోట్లతో బీసీ మహిళలకు స్వయం ఉపాధి. 1,00,000 మందికి కుట్టు మిషను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రారంభం. శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ. రాష్ట్రంలో స్వయం ఉపాధి పథకాల ద్వారా బీసీల అభివృద్ధికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8 నెలల్లోనే మిగతా సంక్షేమ శాఖల కంటే ముందుగా స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించింది. 255 కోట్లతో బీసీ మహిళలకు స్వయం ఉపాధి అంట. 1,00,000 మందికి కుట్టు మిషన్లు అంట కూటమి ప్రభుత్వం వచ్చినాక. జలాశయాలకు ఏసీవీ గండం. గత ఏడాది కంటే కాస్త నయం, కానీ ఏసీవీతో మున్ముందు కష్టము. సాగర్, శ్రీశైలంలో తగ్గిన నీటి మట్టం. ప్రస్తుతం శ్రీశైలంలో 76 టీఎంసీలు, నాగార్జున సాగర్లో 169 టీఎంసీలు నిల్వ. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఆశాజనకం, మరికొన్ని జిల్లాల్లో పోటెత్తుతున్న వైనము. చూడండి, నీటి కష్టాలు బాగానే ఉన్నాయంట. ఈసారి బగబగలే. మే వరకు ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువ. దేశంలో అనేక ప్రాంతాల్లో 4 ప్రాంతాల్లో వడగాల్పులు. తెలుగు రాష్ట్రాల్లో సెగలే. ఈసారి ఎండలు ఎక్కువ ఉంటాయంటండి. చాలా కష్టమంట. నీళ్ళ పరిస్థితి అలాగే ఉందంట, ఎండ పరిస్థితి అలాగే ఉందంట. వైపీఎస్ సునీల్పై ఏటు. సిఐడి మాజీ సీపీను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. 5 ఏళ్లలో 6 సార్లు విదేశ పర్యటనలు. ఒక దేశానికి వెళ్లేందుకు పర్మిషన్ పొంది వేరే దేశాలకు వెళ్ళిన సీనియర్ ఐఏఎస్. అనుమతి లేకుండా కొన్నిసార్లు ప్రయాణము. అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘన నిర్ధారించిన సిపోడియా కమిటీ. విదేశాల్లో వ్యాపారాలు, బినామీలు, బంధువులు ఉన్నట్లు అనుమానాలు. విదేశాల నుంచి నిధులు తీసుకొచ్చి ఆన్లైన్లో పంచారని ఫిర్యాదులు. దీంతో త్వరలో ఈడీ కూడా రంగంలోకి. చూడండి, ఈడ సునీల్ కుమార్ తెలుసు కదా. ఈయన రఘురామకృష్ణరాజు గారిని కొట్టి ఏడిపించింది ఇతనే. ఒక ఎంపీ అని కూడా చూడకుండా వైసీపీ ప్రభుత్వం చేసినట్టు ఎట్లా బుద్ధి పడితే అట్లా చేశారు. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయడం మంచిదే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటే అధికారులు చాలామందికి ఇబ్బందులు వస్తాయి. అధికారిగానే ఉండాలి. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నేడే. ఒక ఉపాధ్యాయ 2 గ్రాడ్యుయేషన్ స్థానాలకు గత నెల 27న పోలింగు. నేటి ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభము. మొదటి ప్రాధాన్యత ఓటుతో నెగ్గకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ. తదుపరి ప్రాధాన్యత ఓటు మేరకు విజేతను ప్రకటించనున్న అధికారులు. అది అడవిలో కిమ్ రాజ్యము. అటవీ శాఖలో ముఖ్య అధికారి ఆక్రమణలు. రిటైర్మెంట్తో భాగవతం బట్టబయలు. గత ప్రభుత్వంలో అవకతవకలకు వంతు సీమ. వైసీపీ సీనియర్ నేతకు అండ. సొంతానికి 3 ప్రభుత్వ లగ్జరీ కార్లు. శాఖలు ఎందరో అక్రమార్కులకు అండ. కూటమి సర్కారులను అడ్డగోలుగా బదిలీలు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్కు యత్నాలు. ఇది అప్పుడు అటవీక రాజ్యంలో వైసీపీ ప్రభుత్వంలో అటవీ శాఖలో అక్రమాలు నడిచినాయని రాశారు.
ప్రభుత్వం ఏదైనా అధికారికి ఇదే ప్రభుత్వ పెద్దల ముప్పు పొందుతారు. ఏ హోదాలో ఉన్నా, ఏ పోస్టులో పనిచేసినా నియంత కిమ్లా వ్యవహరిస్తారన్న ప్రచారం ఉంది. అది ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఎందుకంటే సాక్షి ఆంధ్రప్రదేశ్లోనే మనం హాట్ వార్తలు ఉంటాయి. చూద్దాం. చూడువా, అసైన్డ్ దోపిడీకి రాజముద్ర. అమరావతిలో పేదల భూములు కాజేసిన పచ్చముఠాలకు రిటర్నబుల్ ప్లాట్లు. సిఆర్డీఏకు చంద్రబాబు సర్కార్ ఆదేశము, రిజిస్ట్రేషన్కు సన్మానాలు. ప్రభుత్వ పెద్దల బినామీల చేతికి విలువైన ప్లాట్లు. ఈ మోసాలపై హైకోర్టును ఆశ్రయించిన అసైన్డ్ రైతన్నలు తమ సంతకాలు ఫోర్జరీ చేశారని పిటిషన్లు. 2014-2019 మధ్య అసైన్డ్ దోపిడీకి పాల్పడిన టీడీపీ నేతలు ఆ భూములకు భూసేకరణ ప్యాకేజీ పరిహారం రాదంటూ ప్రచారము. అమాయక ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి కారు సౌకుగా 13 ఎకరాలు కొట్టేసిన వైనము. ఆ తర్వాత తాపీగా ప్యాకేజీని ప్రకటించిన బాబు సర్కారు. ఈ భూములు క్రమ విక్రయాలు చల్లవని నాడు అధికారులు చెప్పినా బేఖాతరు. రికార్డులను మాయం చేసిన దోపిడీదారులు. హైకోర్టులోనూ రైతుల ఫోర్జరీ సంతకాలతో అప్డేటు. అంటే ఇప్పుడు ఇదంతా ఈ 8 నెలల్లో జరిగిందా లేదా వైసీపీ ప్రభుత్వంలో జరిగిందా? వైసీపీ ప్రభుత్వంలో జరిగిందంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు? పట్టుకోవాలి కదా, అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. కానీ 8 నెలల్లోనే ఇదంతా జరిగిపోయిందా? అది క్లియర్గా ఉండాలి. క్లియర్గా లేదు. కక్ష సాధింపుతో బరి తెగింపు. పివి సునీల్ కుమార్ సస్పెన్షన్. దళిత ఐఏఎస్ అధికారిని ఏదిస్తున్న టీడీపీ సర్కారు అనుమతి లేకుండా విదేశ పర్యటన చేశారని అభియోగము. ప్రభుత్వ అనుమతితోనే సొంత ఖర్చుతో విదేశీ పర్యటన అయినా నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా చర్యలు. ఇది సర్కారు పెద్దల కుట్రయన దళిత సంఘాలు. దళిత సంఘాలు ఏ సంఘాలైనా ఒక అధికారి అవినీతికి పాల్పడితే దళిత సంఘాలు ఏం చేస్తాయండి? దళిత సంఘాలు ఏం చేస్తాయని అవినీతి చేసినప్పుడు చెప్పాలా అది తను చేసిన తప్పు అని. ప్రభుత్వం ఎట్ట చెప్తే అట్లా ఈయన ఎంపీ రఘురామకృష్ణరాజుని ఎంత ఏది ఇచ్చాడు. మళ్ళీ ఇట్లాంటి వెనకాల రాసుకొని సాక్షి పేపర్లో రాశారు. మళ్ళీ ఏం చేద్దామండి? సాక్షి పేపర్ అంటేనే ఈ దోపిడీదారులకు, జైలు వీణులకు, బూతులు తిట్టే వాళ్ళకు, వాళ్ళందరూ మంచోళ్ళు. వాళ్ళే మెయిన్ వార్తలుగా రాస్తారు సాక్షి పేపర్లో. నేడు ఎమ్మెల్సీ ఫలితాలు. 3 స్థానాల కోసం 70 మంది పోటీ. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభము. తాడేపల్లిలో ప్రత్యక్షమైన పునుగు పిల్లి. చూసేందుకు బాధ తీరిన ప్రజలు స్వాధీనం చేసుకొని అడవిలో వదిలేసిన అధికారులు. ఇదేనండి ఆంధ్రప్రదేశ్. సాక్షి హైదరాబాద్ చూద్దాం. సాక్షి హైదరాబాద్లో సెమీస్లో భారత్, ఆస్ట్రేలియా. దుబాయ్లో భారత స్పిన్ తంత్రం పడుసునుగా పనిచేసింది. ఈ 289 పరుగుల సాధారణ స్కోర్ చేసి కూడా టీమిండియా విజయాన్ని అందుకోగలిగింది. ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన గ్రూప్ ఏ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడించింది. ఈ మ్యాచ్కు ముందు సెమీ స్థానాలు ఖరారు కాగా ఫలితం తర్వాత సెమీఫైనల్ ప్రత్యర్థి ఎవరో ఖాయమైంది. రేపు దుబాయ్లో జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో రోహిత్ బృందం తలపడుతుంది. ఈ ఐసీపీ టోర్నీలో కంగారులను చిత్తు చేసి భారత్ ఫైనల్కి చేరాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూడండి, ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్కి వెళ్ళాలని అభిమానులు చాలా ఆశతో ఉన్నారు. కానీ ఆస్ట్రేలియాను ఓడించగలిగే శక్తి ఇండియాకు ఉంది. రోహిత్ శర్మ గారు కూడా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఆస్ట్రేలియాను కంపల్సరీగా ఓడించగలుగుతారు. ఇంకా చూస్తే రంగంలోకి రోబోలు. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ సొరంగంలో రిస్క్ సిబ్బందితో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మల్లు రవి. చిక్కుకుపోయిన కార్మికులు ఎలుగుతీతకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. మరో 2-3 రోజుల్లో సమస్య పరిష్కారం దొరుకుతుంది. రోబోలను కూడా వినియోగించే ప్రయత్నం చేస్తాము. సహాయక చర్యలు 11 సంస్థలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. బీపీఆర్తో తొలుత గుర్తించిన చోట కార్మికులు ఆనవాలు దొరకలేదు. చూడండి, అంతా ట్రై చేస్తున్నా కూడా ఆ 8 మంది ఆసూకి మటుకు తెలియట్లేదు. ఆ 8 మంది ఆసూకి బయటపడాలనేదే మనము కోరుకోవాలి. మోడీ మంచోడే కానీ కిషన్ రెడ్డి. వనపర్తి ప్రజాపాలన ప్రగతి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ విషయంలో ప్రధాని సానుభూతితో ఉన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైంధవుడి పాత్ర పోషిస్తున్నారు రేవంత్ రెడ్డి.
చూడండి, ప్రధానమంత్రి గారు అన్నీ చేసేదానికి బాగానే ఉన్నారు, కానీ కిషన్ రెడ్డి అన్నిటికీ అడ్డపడుతున్నాడు, సైంధువు లెక్క అడ్డపడుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. భారీగా లెక్కలు, ఫీజులు బేరాలు. ఫీజులు భారీగా పెంచాలంటున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రవేశాలు. ఫీజుల నియంత్రణ మండలి ముందు ప్రతిపాదనలు. ప్రయత్నాలు సఫలమైతే ఈ ఏడాది కన్వీనర్ కోటా ఫీజులు రెట్టింపు అయ్యే ఛాన్సు. ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయంట ఈసారి. అది సాక్షి అయిపోయింది. ఇప్పుడు ఈనాడు చూద్దాం. ఈనాడు ఆంధ్రజ్యోతి అండి, ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ సునీల్ కుమార్ సస్పెన్షన్. జగన్ జమానాలో అనధికారికంగా విదేశీ పర్యటనలో అనుమతి లేకుండా తరచు దుబాయ్కి, జార్జియా పర్యటనకు ముసుగులో యూఏఈకి, అమెరికా వెళుతున్నానంటూ యూకేకి సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వము. సీనియర్ ఐఏఎస్ అధికారి పివి సునీల్ కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అఖిల భారత సర్వీస్ నిబంధనలను ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని, తీవ్ర క్రమశిక్షణ రహితానికి, దుష్టప్రవర్తనకు పాల్పడారని పేర్కొంది. వైకాపా హయాంలో సిఐడి ఏకాధిపతిగా పనిచేసిన వివాదాస్పదుడిగా ముద్రపడ్డ సునీల్ కుమార్ జగన్ జమానాలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా తరచు విదేశాల్లో ప్రయాణించాడు. అది రఘురామకృష్ణరాజును కొట్టి ఏడిపించింది కూడా ఈయనే, ఈ సునీల్ కుమారే. కాబట్టి సస్పెండ్ చేశారు ఇతన్ని. ఊళ్ళు కట్టడం కాదు, నిధులు ఊడ్చేశారు. జగనన్న కాలనీలకు విద్యుత్ పనుల టెండర్లో విస్తారాజ్యము. 500 కోట్ల మేర దుర్వినియోగమైనట్లు అంచనా. ఇప్పటికే గుత్తేదారులకు 1815 కోట్లు చెల్లింపు. చూడండి, మెరిటియల్ ధరలో గరిష్టంగా 5 రెట్లు అదనము. కాలనీలు కాదు ఊళ్ళే వస్తున్నాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నోటి వెంట పదే వినిపించిన మాటలివి. జగనన్న హౌసింగ్ కాలనీలకు విద్యుత్ వెలుగులు కల్పించే పనుల్లో 500 కోట్ల మేర దుర్వినియోగం అయినట్టు ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. 3 డిస్కములు ఒకే ధరకు సామాగ్రి కొనలేదు. గుత్తేదారులకు పన్నులు కేటాయించడంలో ఒక పద్ధతి లేదు. కాంట్రాక్టులు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. చూడండి, జగనన్న కాలనీలకు కరెంటు దాంట్లో ఇష్టాప్రకారం వ్యవహరించారంట. అడ్డగోలగా అంచనాల్లో మచ్చుకొందంట. 9.1 మీటర్ల సిమెంట్ స్తంభాలకు కనిష్టంగా 7,355, గరిష్టంగా 15,450 చొప్పున కోట్ చేశారు. చూడండి, అట్లా చేశారంట. మరి ఏం చేస్తావు? ప్రభుత్వం అంటే ఏమైనా చేస్తారు. వైసీపీ ప్రభుత్వంలో చాలా అధ్వానంగా నడిపారు. ఎక్కడ చూసినా అవినీతి, ఏడ చూసిన అధికారులు, అన్ని విధాల రాష్ట్రాన్ని అయితే చాలా ఇబ్బంది పెట్టి ఎన్నికెళ్ళారు. పాపాల భైరవలతో హుషార్. అనంతపురం జిల్లాలో ఇటీవల ఒక పాల వ్యాపారి ఇంట పట్టుబడ్డ పౌడరు. చిక్కదనం కోసం పాలల్లో పౌడర్ కలుపుతున్నారంట. దేశవ్యాప్తంగా కుటీర పరిశ్రమ తరహాలో విస్తరణ. ఈ పాలు తాగితే తీవ్ర అనారోగ్యము సమస్యలు. చూడండి, ఎదవ పాలల్లో పౌడర్ కలుపుతున్నాడంట. పేరుకే అవి పాలు తెల్లగా చిక్కగా ఉంటాయి, కానీ గేదెల నుంచో ఆవుల నుంచో పితికినవి కావు. పామాలిన్ వంటివి కలిపి తయారు చేసిన కృత్రిమ పదార్థాలు. వీటినే పాల కేంద్రాలకు, పట్టణాలలో ఇండ్లకు సరఫరా చేస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు పాపాల బైరువులు చిక్కగా ఉన్నాయని ఆ పాలు తాగితే ఆరోగ్యం గుల్లా తెల్లగా ఉండి ఈ చీరలు కంటికి కనిపించని, పరీక్షిస్తే కానీ గుర్తించలేని హానికరణాలు ఎన్నో. చూడండి, పాలల్లో ఈ పౌడర్ కలిపి చేస్తున్నారంట. ఏం చేస్తాం చెప్పండి. పసిబిడ్డకు ఆధారం అవసరమే. ఏ సేవకైనా విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరి. నమోదుకు అందుబాటులో ప్రత్యేక శిబిరాలు. రాజధాని పనులకు త్వరలో ఐఐటి నిపుణులు రాక. ఐకానిక్ టవర్ల పునాదుల సామర్థ్యంపై పరీక్ష. ఫలితాల ఆధారంగా డిజైన్లలో మార్పుల అవకాశము. రాజధాని అమరావతిలో ఇప్పుడిప్పుడే ఐకానిక్ టవర్లకు ఐఐటి నిపుణులను పిలిపిస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అమరావతి రాజధాని ఇప్పుడిప్పుడే ముందుకు జరుపుకుంటూ ముందుకు వెళుతుంది. ఇంకా డెవలప్మెంట్ అయ్యే దిశగా అమరావతి ఉంది. ఇంకా ఏముంది సెకండ్ పేజీలో
ఇదే ఉంది. సెకండ్ పేజీలో కూడా అదే రాశారు. థర్డ్ పేజీలో అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణాన్ని తొలగిన అడ్డంకి హెచ్టి విద్యుత్ లైన్లను పక్కకు మార్చిన యంత్రాంగము తుళ్ళూరు. చూడండి, రాజధాని అమరావతిలో బసవతారకము ఇండో అమెరికన్ ఆసుపత్రి క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి అడ్డంకి తొలగింది. ఈ ఆసుపత్రి నిర్మించే స్థలము పైనుంచి వెళుతున్న హెచ్టి విద్యుత్ లైన్ల తొలగింపు పనులు పూర్తయ్యాయి. స్థలానికి పక్కన 3 భారీ టవర్లు నిర్మించి విద్యుత్ లైన్లను పక్కకు మార్చారు. త్వరలో ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇటీవల ఈ ఆసుపత్రి చైర్మన్ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్థలాన్ని పరిశీలించారు. తర్వాత సిఆర్డీఏ ట్రాన్స్కో అధికారులకు లేఖ రాయిగా విద్యుత్ టవర్లను పక్కకు మార్చింది. ఫేజ్ 1లో 300 పడకలతో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీనిని 1000 పడకలకు విస్తరిస్తారు. చూడండి, క్యాన్సర్ ఆసుపత్రికి బాలకృష్ణ గారు అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి పెట్టడానికి ఓకే అయిపోయింది. దాన్ని అక్కడ పెట్టడానికి విద్యుత్ లైన్లు ఉంటే కూడా మార్చేశారంట. అదేనండి. ఇంకా ఈనాడు తెలంగాణ చూద్దాం. ఈనాడు తెలంగాణలో పనివంతులకే పదవులు, పిసిసి కార్యవర్గం ఈనాడు తెలంగాణలో కేసీఆర్ సంతకం యమపాసమైంది. కృష్ణా జిల్లాలో 511 టీఎంసీలు ఏపీకి ఇచ్చింది ఆయనే. రాష్ట్ర ప్రజలపై కిషన్ రెడ్డి పగబట్టారు. వనపర్తిని అభివృద్ధి పదంలో నిలిపే బాధ్యత నాది. ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి. చూడండి, కేసీఆర్దే అయ్యింది అంటున్నారు. ఏవియేషన్ హబ్గా తెలంగాణ, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు. ప్రధాని మోడీ చొరవతోనే వరంగల్కు విమానాశ్రయము. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి. తెలంగాణ ఏవియేషన్ హబ్గా చేయాలన్న ఆలోచన ఉందని, తద్వారా తయారీ రంగంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అది నిన్న. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులు పూర్తి చేస్తాము. 10 ఏళ్ళు ఎస్ఎల్బీసీ పనులు పక్కన పెట్టిన బీఆర్ఎస్ సీఎం రేవంత్ సరంగాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి. అదేనండి, 3 పత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.